ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను కనుక ఈ పరిశుద్ధ గ్రంథములోని ప్రవచన వాక్యములను మాటలను గైకొనువాడు ధన్యుడు. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారు. ఆయన మాట తప్పని దేవుడు, నిజమైన దేవుడు, ఆయన రాజు. అన్యాయము చేయువాడు నీకు కనబడిన ఎడల వాడింకను అన్యాయము చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు, పాపము చేయువాడు ఇంకను పాపమునే చేయనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను వచ్చినప్పుడు అపవిత్రుడైన వాడిని నరకాగ్నిలో పడవేస్తాను. పరిశుద్ధుడైన వాడిని, నీతిమంతునిని నాతో కూడా పరలోక రాజ్యము తీసుకుని వెళతాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నది. కనుక నేను మొదటి వాడను, కడపటి వాడను, అంతమునై ఉన్నాను. కనుక జీవవృక్షమునకు హక్కుగలవారే గుమ్మముల గుండా ఆ పట్టణమైన పరిశుద్ధ పట్టణమైన నూతన యెరూషలేములోనికి ప్రవేశించున్నట్లు మీ యొక్క వస్త్రములు అనగా పాపములు, వ్యభిచారము, విగ్రహారాధన ఇవన్నిటినీ పోగొట్టుకొని వాటిని ఉదుకుకొని ఎడల మీరు ధన్యులు. కాబట్టి నేను ఇది త్వరగా వచ్చుచున్నాను గనుక కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహములను పూజించువారును, అబద్ధమును ప్రేమించి జరిగించువాడును వెలుపట వేయబడును. వెలుపట అనగా నరకాగ్నిలో అట్టి వారిని వేయబడతారు. కాబట్టి మనము ప్రభు అయిన క్రీస్తు వారి ఎడల కృప చూపి ఉండాలి. ఆయన త్వరగా వచ్చుచున్నారని మనము అనేక మారులు అనుకొనిచున్నాము, కానీ ఇంకా రావటం లేదని మనం ఆలస్యము చేస్తున్నామేమో. మన జీవన విధానము ఏ విధముగా ఉన్నది? పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నీవు లెగాలి. లేచి మరలా స్థిరమైన స్తంభము వలె నిలబడి ప్రభువు కొరకు నీతిమంతునిగాను పరిశుద్ధునిగాను జీవించిన ఎడల ఆయన యొద్ద మనకు జీతం ఉన్నది. కనుక అట్టి జీతమును పొందుకోవాలంటే జీవవృక్షములో హక్కుగలవారై నూతన యెరూషలేము గుమ్మముల గుండా మనము ఆ యొక్క పట్టణము గుండా ప్రవేశించాలంటే మన వస్త్రములను ఉదుకుకోవాలి, మన శరీరములను పరిశుద్ధపరుచుకోవాలి. కాబట్టి ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతము ఆయన యొద్దన్నది. కనుక అట్టి జీతం అనేటువంటి పరలోక రాజ్యమును పొందుకోవాలని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. రెవల్యూషన్ చాప్టర్ 22 వర్డ్స్ 7. Behold, I come quickly. Blessed is he who keeps the words of the prophecy of this book. Praise the Lord. Amen. Let him that does unrighteously do unrighteously still, and let the filthy make himself filthy still, and let him that a righteousness practice righteousness still, and he that he holy, let him be sanctified still. Behold,
I come quickly, and my reward with me, to render to everyone as his work shall be. I am the Alpha Omega, Alpha and the Omega, the first and the last, the beginning and the end. Praise the Lord. Blessed are they that wash their robes, that they may have right to the tree of life, and that they should go in by the gates into the city. Without are the dogs and the sorcerers and the fornicators and the murderers and the idolaters and everyone that loves and make a lie. Praise the Lord. Amen.